మీరు అడిగిన ప్రశ్న శనివారాల వ్రతం గురించి. ఈ భూములు ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ, భూముల అమ్మకం కాని వాళ్ళకి కానీ, ఇల్లు కొనాలనుకున్న వాళ్ళని ఏదో ఒక సంకల్పం మనసులో పెట్టుకుని ఆ శనివారాలు ఏం చేయాలి అంటే, ధర్మశాస్త్రం శనివారం శ్రవణ నక్షత్రం వచ్చిన నాడు కానీ, అదే పుష్యమి నక్షత్రం నాడు వచ్చిన శనివారంతో కూడా కానీ, అనురాధ నక్షత్రం శనివారంతో కూడుకొచ్చిన నాడు కానీ, పూర్వ ఉత్తరాభాద్ర నక్షత్రం శనివారంతో కూడా వచ్చిన నాడు కానీ ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల 7 శనివారాల్లో అంత ఇంకా రాలేదు తప్పని పరిస్థితి. ఖచ్చితంగా ఏదో శనివారాల్లో తగ్గుతుంది 7 వారాలు. ఈ శనికి అధిపతి వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన్ని ఏ విధంగా ఆరాధించాలి అంటే, తెల్లవారుజామునే లేవడం, శుచిగా స్నానం చేయడం, చక్కగా ఉండడం, అన్ని ఏర్పాట్లు చేసుకోవడం, దేవుడి మందిరానికి కావాల్సినవన్నీ ముందు రోజు రాత్రి తెచ్చుకోవడం, వరిపిండి అంతకన్నా ముఖ్యమైనది దీపారాధనకి, వరిపిండి ఇవన్నీ ముందు రోజు రాత్రి అన్ని తెచ్చుకోవడం, ఆ ఏడుకొండలవాడి ఫోటో వెంకటేశ్వర స్వామి కుటుంబ సమేతంగా అంటే భార్యాభర్తలతో ఉన్నది ఆ ఫోటో తెచ్చి పెట్టుకోవటం,